ఆయన దూతల ద్వారా దేవుడు చేయించేటువంటి దినమును దేవుని మహాదినము అని వ్రాశారు. పరిశుద్ధులందరూ కూడా భూమి మీద నుంచి ఎత్తబడేటువంటి కార్యక్రమము కేవలం రెండవ రాకడలోనే. ఆ రెండవ రాకడ 1000 సంవత్సరాల తర్వాత వ్రాయబడి ఉన్నది బైబిల్లో. 1000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఆగమనములో హతసాక్షులు మాత్రమే. చాలా మంది ఈ మొదటి పునరుద్ధానమునే అసలు సంఘం ఎత్తబడము అనేటువంటి అపోహను క్రైస్తవ సమాజంలోనికి తీసుకుని వచ్చారు. సహోదరులారా, దీనినే హర్మెగిద్దోన్ యుద్ధము అని వ్రాశారు. ఇది ప్రస్తుతానికి అగ్ని రాచబెట్టినట్లుగా ఇశ్రాయేలీయులు ప్రపంచ దేశముల్లో అనేక దేశాలతో యుద్ధము చేస్తూ కనబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి ప్రార్థన చేసి. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర పూర్ణుడా, జీవము కలిగిన తండ్రి, ఉన్నత స్థలముల మీద సింహాసనాసీనుడా, మీ పాదాల దగ్గరకు మరొకసారి దేవా మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మ చేత నింపండి. మీ వాక్యమును వాక్యముగా అర్థం చేసుకోవడానికి సాతానుడు నాయన అనేకులలో కలిగిస్తూ ఉన్న అపవాదులను, అబద్ధములను సమూల నాశనము చేసి మీ చిత్తమును గుర్తెరగగలిగే మీ బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. మీ పాదములకు ధూళి లాంటి వాడను ప్రభు. మీ మాటలు నా నోట ఉంచండి నాయన. మీరే మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించండి. వీక్షిస్తున్న వారికి అందరికీ సంపూర్ణమైన మారు మనసు, రక్షణ అనుభవమును దయచేయమని క్రీస్తు యేసు నామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను గారు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి దర్శనాలలో చివరి సంవత్సరమున జరుగుతూ ఉన్నటువంటి దర్శనాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 16వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్న భాగములో 12 నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశము, ముగ్గురు దేవునికి విరోధముగా ఉన్నటువంటి ఘట సర్పము, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము అయిన ధర్మ విరోధి అనేటువంటి వాడు ముగ్గురు కూడా వారి నోట నుంచి కప్పల వంటి అపవిత్ర ఆత్మలను యావత్తు ప్రపంచమంతటా ఉన్నటువంటి మనుషుల మీదకు పంపించారు. ఈ ముగ్గురు నోట నుండి వచ్చినటువంటి కప్పల వంటి అపవిత్రాత్మలు ఏమిటి అన్నంటే అక్కడే వ్రాయబడి ఉన్నది, అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. లూసిఫర్ గాడిని అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి దెయ్యముల ఆత్మలే. అవి ఏమి చేయబోతూ ఉన్నాయి? సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు సర్వాధికారి అయిన దేవుని మహాదినము అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి. దేవుని మహాదినము అని ఒకటి వ్రాయబడి ఉన్నది, దేవుని దినపు రాకడ కొరకు అని కూడా వ్రాయబడి ఉన్నది. ఈ రెండు మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే దేవుని మహాదినము వేరు, దేవుని దినపు రాకడ వేరు. ఈ రెండిటికి వ్యత్యాసం ఉన్నది. బైబిల్లో మనం గమనించవలసినటువంటి సత్యమును చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని మహాదినమున యుద్ధము జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధములో భూమి, ఆకాశము, మనుష్యులు, శరీరము ధరించుకున్నటువంటి వారు యుద్ధము చేయడానికి దేవుని పక్షమున ఉన్నటువంటి దేవుని బిడ్డల మీద కానీ, ఇశ్రాయేలీయుల మీద కానీ యుద్ధము చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఈ 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు వెళ్ళి దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేద్దాము రండి అని చెప్పేసి ప్రేరేపించేటువంటి విధముగా వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే ఈ యుద్ధములో మనం గమనించినప్పుడు ప్రకృతి ఉన్నది. ఈ యుద్ధములో మనం గమనించినప్పుడు మనుషులు శరీరధారిగా ఉన్నారు. ఈ యుద్ధములో మనం గమనించినప్పుడు దేవునికి వ్యతిరేకముగా పోరాడాలి, దేవుని మనుషులతోటి పోరాడాలి, దేవుని బిడ్డలు అని పిలువబడుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో కానీ క్రైస్తవులతో కానీ పోరాడాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. అనగా ప్రకృతి అంతా ఆ రీతిగా ఉన్నటువంటి విధానంలో లూసిఫర్ గాడు దేవునికి వ్యతిరేకముగా చేస్తూ ఉన్న ఆలోచన, దీనికి అంతటికీ కూడా దేవుడు ఒకే సమయంలో వాడిని
వాడి యొక్క రాజ్యాలను, వాడి బలమును, వాడికి ఉన్నటువంటి దురాత్మ సమూహమును, భూమి మీద సంచారము చేస్తూ ఉన్న ప్రతి అపవిత్రాత్మను పట్టుకొని పాతాళములో బంధించి వాడి పక్షమున వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేయాలి అని ఆశ కలిగినటువంటి వారిని అందరినీ కూడా సమూలముగా నాశనము చేసేటువంటి ప్రక్రియ చేసేటువంటి దినము గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఆగమనమునకు దేవుడు చేయబోతూ ఉన్నటువంటి కార్యము. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధులతో వస్తూ ఉండగా భూమి మీద జరిగేటువంటి కార్యమును ఆయన దూతల ద్వారా దేవుడు చేయించేటువంటి దినమును దేవుని మహాదినము అని వ్రాశారు. ఇది రెండవ రాకడ కాదు, ఇది ఆగమనము మాత్రమే. అదే దినమున యేసుక్రీస్తు యొక్క ఆగమనము కూడా జరుగుతుంది. ఆ యుద్ధము గురించి చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాశారు. అయితే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నటువంటి ఈ వచనములో ఆ దినము కోసము ప్రపంచములో ఉన్నటువంటి సాతాను పక్షమున నిలవబడి వాడి ముద్రను వేయించుకున్న వాడి మనుషులను ప్రేరేపించి, రాజులను ప్రేరేపించి దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. చాలా మంది దేవుని బిడ్డలు దీనిని పొరపాటుగా రెండవ రాకడ అని అనుకుంటూ ఉన్నారు. దేవుని మహాదినము వేరు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టడము కూడా వేరు. అది పేతురు రాసినటువంటి 2వ పత్రికలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. 3వ అధ్యాయము 12వ వచనము. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అని వ్రాయబడి ఉన్నది. దేవుని దినపు రాకడ మనుషులందరూ కూడా ఆత్మ సంబంధులుగా శరీర దేహాలను విడిచి, ప్రకృతిని విడిచి, ప్రకృతి అంతా లయమైపోయి ఆకాశములు దహించబడి పంచభూతాలు మిక్కటమైన వేంద్రముతో లయమైపోయి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, చనిపోయినటువంటి వారందరూ పునరుద్ధానులై, మేలు చేసిన వారు పునరుద్ధానం అవుతారు, కీడు చేసిన వారు పునరుద్ధానం అవుతారు. ఈ 2 పునరుద్ధానాలు జరిగేటువంటిది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ని గమనించాలి, చదవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకటేమో ఆగమనము, దేవుని మహాదినము అని వ్రాయబడి ఉన్నది. సర్వాధికారి అయిన దేవుని మహాదినము అని వ్రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ ఈ దేవుని దినపు రాకడ కొరకు అన్నంటే అందులో పంచభూతాలు లేవు. అందులో మనుషులందరూ కూడా ఆత్మదేహాలను ధరించుకున్నారు. వారు కీడు చేసిన వారే కానీ, మేలు చేసిన వారే కానీ ఆత్మదేహాలను ధరించుకున్నారు. ఈ రెండిటికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఆగమనములోనేమో ప్రకృతి ఉన్నది, ఆగమనములోనేమో మనుషులు శరీరదారులుగా ఉన్నారు. కానీ రెండవ రాకడలో మనుషులందరూ ఆత్మదేహాలను ధరించుకున్నారు. అగ్నిగుండానికి వెళ్ళేటువంటి వారే కానీ, పరలోకము నుంచి దిగివస్తున్న నూతన యెరూషలేమును స్వతంత్రించుకునేటువంటి వారు కానీ అందరూ కూడా ఆత్మదేహాలను, మహిమాత్మదేహాలను ధరించుకున్నారు. ఈ దేవుని రాకడ దినములో ప్రకృతి లేదు, పంచభూతాలు లయమైపోయినాయి. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. చాలా మంది దేవుని సేవకులు కూడా ఈ రెండవ రాకడను దేవుని మహాదినమునకు పోలుస్తూ ఉన్నారు, ఆపాదిస్తూ ఉన్నారు. అదే దేవుని రెండవ రాకడ అంటూ ఉన్నారు. కాదండి, దేవుని దినం వేరు, దేవుని రాకడ దినము వేరు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏమిటయ్యా అనంటే, సాతానుడిని పాతాళములో బంధించిన తరువాత యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి మనుషుల నేత్రాలకు కనబడకుండా వచ్చేటువంటి దానిని ఆగమనము అని, దేవుడు పరలోకమందు సింహాసనాసీనుడై ఉండి ఈ 7 సంవత్సరాల చివరి భాగములో చేయబోయేటువంటి హర్ మెగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి దేవుడు ఆయా మనుషులను సాతానుని యొక్క నియంత పక్షమున, అబద్ధ ప్రవక్త పక్షమున, ఘటసర్పము పక్షమున ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆ యుద్ధములో ఓడించి ఇశ్రాయేలీయులకు ప్రపంచమంతటా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆ దినమును సిద్ధపరిచాడు. ఆ దినమును దేవుని మహాదినము అని వ్రాయబడి ఉన్నది. అది రెండవ రాకడ కాదు, కేవలం ఆగమనము మాత్రమే. ఈ ఆగమనములో మొదటి పునరుద్ధానము జరుగుతుంది. హతసాక్షులైనటువంటి వారు వచ్చి ఆ మొదటి పునరుద్ధానము అనగా ఆగమనములో 2 సాక్షులతో పాటు పునరుద్ధానం అవుతారు.
ఆ పునరుద్ధానము దినముతో 7 సంవత్సరాల శ్రమల కాలము సంపూర్ణమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. 7 సంవత్సరాల చివరి దినమున దేవుడు చేసేటువంటి కార్యము గురించి మహాదినము అని వ్రాయబడి ఉన్నది. ఈ 1000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన చేసిన తరువాత అప్పటికి ఆగమనములో మొదటి పునరుద్ధానమే జరిగింది. ఇంకా కడమ పునరుద్ధానం ఉన్నది. 1000 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఈ సాతానుడు తనున్న చెరలో నుంచి బయటికి వచ్చి మరల గోగు మాగోగు అనేటువంటి యుద్ధానికి సాతానుడు మనుషులను ప్రేరేపిస్తాడు. సముద్రపు ఇసుక రేణువుల వలె అప్పుడు మనుషులను వాడు పోగు చేస్తాడు. ఆ యుద్ధములో పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి అని వ్రాయబడి ఉన్నది. ఆ అగ్నిని తీసుకొని వచ్చేటువంటిది ఎవరయ్యా అనంటే ప్రభువైన యేసుక్రీస్తు. చదువుతారా ఒకసారి ఆ మాటను? తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై అని వ్రాయబడి ఉన్నది. దూతలతో అగ్నిజ్వాలలలో వచ్చేటువంటిది 2వ రాకడ. జాగ్రత్తగా గమనించాలి. అగ్నిజ్వాలలలో అగ్నితోటి, దూత గణముతోటి, మిఖాయేలుతోనూ గాబ్రియేలుతోనూ, ప్రాముఖ్యముగా ప్రధాన దూత అయిన మిఖాయేలుతోనూ ఆయన ఈ పంచభూతములను దహించి వేయగలిగేటువంటి మిక్కటమైన వేండ్రముతో ఆయన పరలోకము నుంచి దిగి వచ్చేటువంటిది 2వ రాకడ. కానీ 7 సంవత్సరాల శ్రమల కాలము తర్వాత జరిగేటువంటిది ఏమిటయ్యా అనంటే అది ఆగమనము మాత్రమే. దీనిని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయించాడు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, దేవుడు 2 సమూహాలతోటి రాబోతూ ఉన్నాడు. ఒకటేమో కేవలం పరిశుద్ధులతోటి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధులు అనంటే దూతలు కూడా పరిశుద్ధులే కదా అని మనం అనుకోవచ్చు. నిజానికి దూతలు కూడా పరిశుద్ధులే, హతసాక్షులైనటువంటి వారు కూడా పరిశుద్ధులే. హతసాక్షులైనటువంటి వారిని తీసుకొని వచ్చేటువంటిది 1000 సంవత్సరాలకు ముందు, దూత కోటి గణముతోటి వచ్చేటువంటిది 1000 సంవత్సరాల తరువాత. 1000 సంవత్సరాల తరువాత వచ్చేటువంటి దూత గణముతో వచ్చేటువంటి ఆ అగ్నిలో వచ్చేటువంటి దానిని 2వ రాకడ అని రాశారు. దీనిని ఖచ్చితంగా 2వ రాకడ అని మనం ఎందుకు అంటున్నామనంటే ఈ ప్రకటన గ్రంథము వ్రాసినటువంటి యోహాను గారు తాను దేనినైతే ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో ఒక్క మాటతో చెప్పాలని ఆశపడి వ్రాసినటువంటి వచనం ఏదైతే ఉన్నదో అది 2వ రాకడ. దాని గురించి 1వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో 7వ వచనంలో స్పష్టంగా ఈ బైబిల్లో 22 అధ్యాయాలలో ఉన్నటువంటి కార్యక్రమం అంతటినీ కూడా దేవుడు ఏ రీతిగా జరిగించి చివరికి ఏమి చేయబోతున్నాడు అనేటువంటిది ఈ 7వ వచనంలో వ్రాశాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచూ ఉన్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నది. మనుషులందరూ రూపాంతరము చెందిన తరువాత పంచభూతాలు దహించబడుతూ ఉన్నప్పుడు అప్పటికి భూమి మీద బ్రతికి ఉన్నటువంటి వారు రూపాంతరం చెందుతారు. వారి కంటే కనురెప్పపాటులో ముందు సమాధులలో ఉన్నటువంటి వారు మొదట లెగుస్తారు. వీరందరూ కలిసి దేవుని ధవళమైన మహాసింహాసనం ఎదుట తీర్పు కోసం నిలబడడానికి యేసుక్రీస్తు వచ్చి భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా మహాదేవుడైనటువంటి దేవుని సింహాసనం ఎదుటకు తీసుకొని వెళ్ళడమే 2వ రాకడ. ఈ 2వ రాకడ వేరు, ఆగమనము వేరు. ఇది చాలా స్పష్టంగా మీరు గమనించాలి. ఆగమనములో కేవలం పరిశుద్ధులతో మాత్రమే వస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధులు హతసాక్షులైనటువంటి వారు అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ మొదటి పునరుద్ధానములో 2 సాక్షులతో పాటు పునరుద్ధానమైనటువంటి వారు అందరూ కూడా హతసాక్షులే. ఇక్కడ చాలా స్పష్టమైన వివరణ బైబిల్లో దేవుడు వ్రాయించాడు. చాలా మంది ఈ మొదటి పునరుద్ధానమునే అసలు సంఘం ఎత్తబడము అనేటువంటి అపోహను క్రైస్తవ సమాజంలోనికి తీసుకొని వచ్చారు. పరిశుద్ధులందరూ కూడా భూమి మీద నుంచి ఎత్తబడేటువంటి కార్యక్రమము కేవలం 2వ రాకడలోనే.
ఆ రెండవ రాకడ 1000 సంవత్సరాల తర్వాత వ్రాయబడి ఉన్నది బైబిల్లో. 1000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఆగమనములో హతసాక్షులు మాత్రమే పునరుద్ధానమవుతారు. పునరుద్ధానమైనటువంటి ఆ హతసాక్షులు యేసుక్రీస్తుకి నీ దేవునికి నీ దూతలుగా ఉండి 1000 ఏండ్లు యేసుక్రీస్తుతో పాటు ప్రపంచాన్ని రూల్ చేసేటువంటి అధికారమును పొందుకున్నటువంటి వారు హతసాక్షులు. ఈ రెండు వ్యత్యాసాలను మనం గమనించాలి. అందుకనే బైబిల్లో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయములో దేవుని మహాదినము అని వ్రాశారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో దేవుని దినపు రాకడ కొరకు అని వ్రాశారు. రెండవ రాకడలోనేమో మనుషులందరూ దేవుని సింహాసనము దగ్గరకు వెళతారు. కానీ ఆగమనములో యేసుక్రీస్తు హతసాక్షుల ఆత్మలను తీసుకొని వచ్చి మనుషుల మీద 1000 ఏండ్ల పరిపాలన చేసేటువంటిది దేవుని మహాదినము. దేవుని మహాదినము ఆగమనము ఒకటి, దేవుని దినపు రాకడ ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ ఒకటి. దేవుని మహాదినము దేవుని యేసుక్రీస్తు ఆగమనము 7 సంవత్సరాల తర్వాత జరిగేటువంటిది. ఈ దేవుని యొక్క దినపు రాకడ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సృష్టికి చివరి రోజు. ఆ తర్వాత ఇక రోజులు లేవు, ప్రకృతి ఉండదు, మనుషులు శరీరదారులుగా కనబడరు. ఆ యుద్ధములో గోగు మాగోగు అనేటువంటి యుద్ధానికి వచ్చినటువంటి వారందరిలో చాలా వివరంగా ముందు మనం ధ్యానం చేద్దాం. ఈ గోగు మాగోగు అనేటువంటి యుద్ధము ద్వారా సాతానుడు ప్రేరేపించిన మనుషులందరూ కూడా అగ్ని చేత దహించబడి, భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా దహించబడి దేవుని సింహాసనము ఎదుటకు వెళ్ళడమే రెండవ రాకడ. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. అయితే ఈ దేవుని మహాదినము అని వ్రాయబడినటువంటి ఈ దేవుని మహాదినమున యుద్ధము జరుగుతూ ఉన్నది. ఏమిటి ఈ యుద్ధము అన్నంటే, సాతానుడు మనుషులను తన వైపు ఆకర్షించుకున్నటువంటి వారిని తన నోట నుండి వచ్చినటువంటి కప్పల వంటి అపవిత్రాత్మల ద్వారా మనుషులను ప్రేరేపించి మేము దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేయడానికి వెళుతూ ఉన్నాము అని వారి మనస్సులను దిట్టపరుచుకొని దేవునికి వ్యతిరేకముగా ఇశ్రాయేలీయుల మీదను ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుల మీదకును కూడా వెళ్ళి వారి యొక్క బలమును, సాతాను అధికారమును చలాయించేటువంటి దినము. దీనినే హర్మెగిద్దోన్ అని చెప్తూ ఉన్నారు. ఈ హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధమునకు ఆరంభము ప్రస్తుతానికి ప్రారంభమైంది అని మనము చెప్పుకోవచ్చు. ఎట్లాగూ అనంటే, ఇశ్రాయేలీలైనటువంటి వారు ఒక్కొక్క దేశం మీద యుద్ధమునకు వెళుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలైనటువంటి వారు యుద్ధమునకు వెళ్ళడానికి గల కారణము భూమి మీద దేవుని రాజ్యమును స్థాపించడానికి, దేవుని మందిరము కట్టడానికి దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఇశ్రాయేలీలకి దెబ్బలు తగలవచ్చు. ఈ హర్మెగిద్దోన్ అనేటువంటి సమయానికి ఇశ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి అనేక మంది మనుషులు ఆ దేశమును విడిచి కొండలలోనికి వెళ్ళిపోయి ఉండవచ్చు. ప్రతి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ ఇశ్రాయేలీల దేశము గురించి ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ జరిగేటువంటి సంగతి ఏమిటయ్యా అంటే, దేవుడు తన యొక్క నీతి న్యాయములతో కూడిన పరిపాలనను చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి అని మనము దానియేలు గ్రంథములో చదువుకున్నటువంటి ఆ పరలోకపు రాజ్యమును భూమి మీద దేవుడు స్థాపించడానికి చేయబోతున్నటువంటి కార్యము ఇశ్రాయేలీల దేశము ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి భూమి మీద మిఖాయేలు అనేటువంటి దూత, దేవుడే యుద్ధాభ్యాసము నేర్పించి భూమి మీదకి పంపించినటువంటి ఆ మిఖాయేలు దూత ప్రస్తుతానికి భూమి మీద ఉన్నాడు. ఆ మిఖాయేలు దూత ద్వారా ఇశ్రాయేలీలు అతీతమైనటువంటి ఆయుధాలను కనిపెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను హస్తగతము చేసుకోవడానికి వినూత్నమైనటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలను కనిపెడుతూ ప్రతి దేశం మీదకు వెళుతూ ఉన్నారు. సహోదరులారా, ఈ క్రమములో 57 దేశాలు సుమారుగా ఉన్నటువంటి మహమ్మదీయులందరూ కూడా ఇశ్రాయేలీలకు శత్రువులు అవుతారు. ఈ శత్రువులుగా ఉన్నటువంటి మహమ్మదీయుల దేశాలకు సపోర్టు చేసేటువంటి మరికొన్ని దేశాలు ఉన్నాయి.
ఆ దేశాలతో పాటు కలిసి ఇశ్రాయేలీయులను సమూలముగా నాశనము చేయాలి. వీళ్ళ జనము కొద్దిమందే, వీళ్ళ భూభాగము కొద్దిదే. వీరు ఎక్కడనో నుంచి 1948 సంవత్సరంలో వచ్చి ప్రపంచాన్ని శాసించాలి అనే ఆశ కలిగి ఊళ్ళు ఊరుతూ ఉన్నారు. వీళ్ళని నాశనం చేద్దాము రండి అని చెప్పేసి కప్పల వంటి అపవిత్రాత్మలుగా బయలు వెళ్ళిన అబద్ధ ప్రవక్త నియంత, ఘటసర్పము నోట నుండి వచ్చిన దెయ్యముల ఆత్మలు దేశపు రాజులను ప్రేరేపిస్తారు. ఈ దేశపు రాజులందరూ కూడా ఒకే మాట మీదకు వచ్చి ఈ దేశాన్ని నాశనము చేయడానికి కట్టుకొని అందరూ ఒకే మాట మీద ఉండి వచ్చేటువంటిదే హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము. ఈ దినముననే దేవుని బిడ్డలకు, ఇశ్రాయేలీయులకు దేవుని మహాదినము అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఈ నియంత అయినటువంటి వాడు తనకు 10 దేశాలను తన యొక్క కూటమిగా సమకూర్చుకుంటాడు. వారితో పాటు ఇంకా అనేక దేశాలైనటువంటి వారు ఇశ్రాయేలీయుల మీదకు శత్రువులుగా వెళతారు. దాని గురించి 17వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది 13 నుంచి. వీరు ఏకాభిప్రాయం గలవారై తన బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. 14 వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, దీనినే హర్మెగిద్దోన్ యుద్ధము అని వ్రాశారు. ఇది ప్రస్తుతానికి అగ్ని రాచబెట్టినట్లుగా ఇశ్రాయేలీయులు ప్రపంచ దేశముల్లో అనేక దేశాలతోటి యుద్ధము చేస్తూ కనబడుతూ ఉన్నది. ప్రస్తుతానికి ఇరాన్ తోటి యుద్ధము చేస్తూ ఉన్నటువంటి ఆ యుద్ధమును మనం కళ్ళతోటి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆ ఇరాన్ మాత్రమే కాదు, ఇరాన్తో పాటు ఇంకా అనేక దేశాల మీదకు ఈ ఇశ్రాయేలీల దేశం యుద్ధానికి వెళతది, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే 57 సుమారుగా ఉన్నటువంటి ఈ మహమ్మదీయుల దేశాలన్నీ కలిసి, వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి దేశాలన్నీ కలిసి ఈ ఇశ్రాయేలీని నాశనము చేయడానికి వచ్చేటువంటి దినమే దేవుని మహాదినము. అయితే ఈ దురాత్మలు ప్రేరేపించేటువంటి విధానాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఈ కప్పల వంటి అపవిత్రాత్మలు వారి నోట నుంచి ప్రపంచంలో ఉన్న రాజుల దగ్గరకు వెళ్ళి ఏమని ప్రేరేపిస్తూ ఉన్నవో ఒక్కసారి గమనించండి. తెసలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము కొన్ని వచనాలను నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరైతే సాతానుడు పక్షమున ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు యుద్ధము చేయడానికి కాలు దువ్వి సాతానుతో పాటు కలిసి వెళుతూ ఉన్నారో వారందరూ కూడా ఏ ఉద్దేశముతోటి దేవునితో యుద్ధము చేయడానికి వెళుతూ ఉన్నారో, సాతానుడు అబద్ధ ప్రవక్త నియంత నోట నుండి వచ్చిన కప్పల వంటి అపవిత్రాత్మలు బోధించిన బోధ ఏమిటో ఇక్కడ స్పష్టంగా వ్రాశారు. చదువుతూ ఉన్నాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ అవలంబింపకపోయిరి గనుక వాని రాక, అనగా నియంతగాడి యొక్క రాక, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. దేవుని సత్యమును నెట్టివేశారు. రెండవది, అబద్ధ విషయమైనటువంటి బలమును నియంత రాక ద్వారా బలపరుచుకున్నారు. నానా విధములైన సూచక క్రియలు చేసినటువంటి ఈ యొక్క నియంత అయినటువంటి వాడిని చూసి వాళ్ళు తమ బలమును దిట్టపరుచుకున్నారు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుడు కనపరుచు బలమును, ఎవరైతే సాతానుడు పక్షమున చేరి వాడి ముద్ర వేయించుకొని దేవునిని ధిక్కరించి దుర్నీతిని, అసత్యమును, అబద్ధమును ఆస్వాదిస్తారో, అవలంబిస్తారో, అనుసరిస్తారో వాళ్ళందరికీ కూడా తెలియనటువంటి ఒక బలమును సాతానుగాడు వారిలో ఇమిడ్చి ఉంచుతూ ఉన్నాడు. వీరే ఆ కప్పల వంటి అపవిత్రాత్మల ద్వారా పోగు చేయబడి వచ్చి ఏమి చేస్తున్నారో చూడండి. 11వ వచనం చదువుతున్నాను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై
అబద్ధమును నమ్మునట్లు. ఏమి బోధ చేసిన ఈ 3 కప్పల వంటి అపవిత్రాత్మలు అంటే దేశాల మీద అధికారమును చలాయించబోతూ ఉన్నారు. వాళ్ళు గనక మన దేశాన్ని శాసించగలిగినట్లయితే మనకు మన ఇష్టానుసారముగా బ్రతికే అవకాశము ఉండదు, పాపమునకు అవకాశం ఉండదు, విచ్చలవిడితనానికి అవకాశం ఉండదు, మన శరీర కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే మనము చేసేటువంటిది ఫ్రీడమ్. మన శరీర కోరికల కోసం మనం ఏదైనా చేస్తాం. కానీ ఇశ్రాయేలీల ద్వారా స్థాపించబడబోయేటువంటి ఆ నీతి న్యాయములు కలిగిన రాజ్యము, బైబిల్లో చెప్పబడిన దానియేలు గారి ద్వారా రాయించినటువంటి ఆ రాజ్యము పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని రాజ్యము అని వాళ్ళు గుర్తెరగరు. సత్యమును అడ్డగిస్తారు, అబద్ధమును ఆస్వాదిస్తారు, శరీర కోరికల కోసం ఎంత దూరమైనను ప్రయాణం చేస్తారు. ఈ విధముగా సాతాను పక్షమున ఉండి అబద్ధమును నమ్మి దుర్నీతిని ఆధారము చేసుకునేటువంటి వారు ఎందరూ ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితముగా వారిలోనున్నటువంటి లోక సంబంధమైనటువంటి స్థితిని బట్టి దేవుడు వారిని పూర్తిగా సాతానుడుకు అప్పగించి వేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎందుకు పంపుచున్నాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం చదువుకుంటున్నామనంటే దేవుడు తన చేతులు చాచి పిలిచినటువంటి దినములన్నీ అయిపోయినాయి. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి దినములు అయిపోయినాయి. దేవుడు బ్రతిమలాడేటువంటి దినాలు అయిపోయినాయి. దేవుని కోపము భూమి మీదకు వచ్చి 7 సంవత్సరాల పాటు మనుషులు తన వైపు ఆకర్షించబడాలి అని అనేక శ్రమలను మనుషులు ఓర్చుకోగలిగేటువంటి శ్రమలను భూమి మీదకి దేవుడు పంపించాడు. అయినను కానీ దేవునిని లెక్క చేయక దేవునిని విడిచిపెట్టినందు వలన, దూషించినందు వలన, ధిక్కరించి సాతానుడి వైపు వెళ్ళినందు వలన దేవుడు వారిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడము అనంటే అబద్ధమునకును మోసము చేయు శక్తికిని అనగా సాతానుడికి వాళ్లను అప్పగించి వేశాడు. అపోస్తుడైన పౌలు అంటాడు కదా, సాతానుడికి నేను అప్పగించి వేశాను వారిని అని. ఆ రీతిగానే దేవుడు ఇక వీళ్ళల్లో ఒక్కడు కూడా మారు మనసు పొందే అవకాశము లేదు, బుద్ధి మార్చుకునే అవకాశము లేదు, స్వభావాన్ని మార్చుకునే అవకాశము లేదు, సత్యమును గుర్తెరగగలిగే అవకాశము లేదు. కాబట్టి వీరు ఇక భూమి మీద ఉండడానికి వీలు లేదు. కనుక హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధమునకు పోగు చేయడానికి రాజులను, వాడి పక్షమున ఉన్నటువంటి సైన్యమును సమకూర్చుకోవడానికి ఆ దినమున సాతానుగాడికి అవకాశం ఇవ్వబడింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట అదే. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో వాడి నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళి రాజులను పోగు చేసి ఎక్కడికి వెళుతున్నారయ్యానంటే హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఇవే 3 కప్పల వంటి అపవిత్రాత్మలు కేవలం మనుషులు అసత్యమును అడ్డగించేటువంటి వారిని మాత్రమే కాదు, దేవుని బిడ్డలను సైతము కూడా చాలా సులువుగా పాపములో పడవేసేటువంటి బలము కలిగిన కప్పల వంటి ఆ దయ్యముల ఆత్మల గురించి విశ్వాసులకు కూడా ప్రమాదమే. చదువుతారా ఒకసారి ఈ మాట కూడా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషముల వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపరచడానికి కప్పల వంటి అపవిత్రాత్మలు అని ఏ వీటిని పిలుస్తూ ఉన్నారో అవి దెయ్యముల ఆత్మలై ఉండి దెయ్యముల బోధకు లోబడేటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. సహోదరులారా, ఇక్కడ స్పష్టంగా వ్రాస్తూ ఉన్నారు చూడండి. విశ్వాస భ్రష్టులగుదురని, విశ్వాసములో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసమును విడిచి సాతానుడితో పాటు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదములో కొందరు ఉన్నారు. వాళ్ళను మోసపరిచేటువంటిది కూడా ఈ దెయ్యముల ఆత్మలే, దెయ్యముల బోధలే. వాక్యమును చదవరు, వాక్యమును అర్థం చేసుకోరు, దేనికి వంతు పెడుతున్నారో తెలియదు. ఆగమనమునకు రాకడకును అర్థము తెలియకుండా ఆగమనంలో రాకడ గురించి బోధిస్తూ ఉన్నారు. తద్వారా క్రైస్తవ సమాజము గుడ్డితనములోనికి వెళ్ళిపోతూ ఉన్నది. ఆగమనమే, ఆగమనంలో ప్రకృతి, మనుషులు అందరూ ఉన్నారు. రెండవ రాకడలో పంచభూతాలు లయమైపోతాయి.
మనుషులు ఆత్మదేహాలుగా ధరించబడతారు. ఈ ఆగమనమును దేవుని మహాదినము అని వ్రాశారు. అది 7 సంవత్సరాల తరువాత జరిగేటువంటిది. 1000 సంవత్సరాల తరువాత గోగు మాగోగు యుద్ధమునకు ఇదే విధముగా హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము ఏ రీతిగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఐక్యమై దేశము మీదకు వచ్చారో, ఇశ్రాయేలీల దేశము మీదకి 1000 సంవత్సరాల తర్వాత కూడా రష్యాను ఆధారము చేసుకొని గోగు మాగోగు అనేటువంటి ఆధ్వర్యములో ఇశ్రాయేలీల దేశాన్ని నాశనము చేయడానికి వచ్చేటువంటిదే గోగు మాగోగు యుద్ధము. ఆ యుద్ధమున ఇశ్రాయేలీల దేశము చుట్టూ మోహరించి ముట్టడి వేసి ఉన్న ఈ ప్రపంచ రాజులందరినీ కూడా పరలోకము నుంచి అగ్నిని తీసుకొని వచ్చి దహించి వేయడమే రెండవ రాకడ. అప్పుడు చూస్తాం మనందరము ప్రభు అయిన యేసుక్రీస్తును కన్నులతోటి, ఆత్మనేత్రాలతోటి, ఆత్మ సంబంధి అయినటువంటి దేవుణ్ణి, మహిమాత్మ దేహమును ధరించుకున్న దేవుణ్ణి, అగ్ని జ్వాలా నేత్రములు కలిగిన దేవుణ్ణి, అపరంజి పాదములు కలిగిన దేవుడిని, ఆయన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆయన ముఖమును చూసేటువంటి భాగ్యము శరీరములో ఉన్న మనుషులకు లేదండి. భక్తులైన వాళ్ళు గమనించాలి ఈ విషయాన్ని. శరీరములో ఉండగా ఆయనను మనము చూడలేం. మనము ఎప్పుడైతే రూపాంతరము చెందుతామో 1000 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తరువాత పంచభూతాలు లయమైపోయేటప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు మొదట పైకి వస్తారు. ఆ మీదట సజీవులై అప్పటికి బ్రతికున్నటువంటి వారు రూపాంతరం చెందుతారు. అప్పుడు చూస్తారు అగ్నిలో వస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తుని. అది దేవుని రాకడ దినము అని వ్రాయబడి ఉన్నది బైబిల్. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 16వ అధ్యాయములో 14వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. 15, 16 వచనాలలో దేవుడు బహు బలమైన వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆ వార్నింగ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనే పుస్తకం ఈ కాలంలో విశ్వాసులైనటువంటి వారికి, సేవకులైనటువంటి వారికి చాలా అవసరము. ప్రకటన గ్రంథాన్ని దరిదాపుగా వదిలివేసినట్లుగానే కనబడుతూ ఉన్నది క్రైస్తవ సమాజం. సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రస్తుతానికి. దీనిని ధ్యానం చేయాలి, అధ్యయనం చేయాలి. మేము వీధుల్లోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు అని కాదు, ఆయన ఆగమనంలో రాబోతున్నాడు అనేటువంటి ఈ యొక్క ఆగమనము గురించి, 7 సంవత్సరాల శ్రమల గురించి బోధించడానికి మేము బయలువెళుతూ ఉన్నాం. దయచేసి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైండును గాక. ఈ పుస్తకం కావాల్సినటువంటి వారు మీ అడ్రస్ను వాట్సాప్లో పంపించండి. ఉచితముగా. మేము ఎటువంటి కానుకలు మేము అడగడం లేదు. ఈ పుస్తకమునకు వేళ మేము అడగడం లేదు. దీనిని మీరు చదివి కేవలం సత్యమును గ్రహించాలనే ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. సెలవు.